కోడిపిల్లలు గ్రోతింగ్ స్టేజ్లో ఇలా ఎక్కువ కోట్లాటకైతే పోతుంటాయి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే చాలా కోడిపిల్లలు దెబ్బతింటాయి. కొన్నిసార్లు అయితే ప్రాణాలు కూడా పోయే అవకాశాలు ఉంటాయి. సో ఇలా ఎందుకు జరుగుతాయంటే కోడిపిల్లల్ని మనం ఒక పర్టికులర్ ఏరియాలో కనుక ఉంచి పెంచితే వాటికి మనమే ఫీడింగ్ కనుక ఇచ్చినట్టయితే ఏమవుతుందంటే వాటికి ఎలాంటి శ్రమ ఉండదు. జస్ట్ తిని ఉండడం ద్వారా వాటికి ఇట్లా ఫైటింగ్కి అయితే పోతుంటాయి. సో దీన్ని ఆపాలంటే మనం ఏం చేయాలంటే కోడిపిల్లలకి మెయిన్గా వాటికి ఏదైనా టైం పాస్ అవ్వడానికి ఇవ్వాలి. జస్ట్ ఉల్లిగడ్డ లాంటివి కానీ లేకపోతే కొబ్బరి చిప్ప లాంటిది కానీ ఇలా ఇస్తే ఏమవుతాయంటే అవి వాటిని పొడుచుకొని తినడం వల్ల ఈ కొట్లాట మీద వాటికి ధ్యాస పోదు. సో అదొకటి. ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తున్న కోడిపిల్ల అయితే చాలా డ్యామేజ్ అయింది. ఆ బ్లాక్ కలర్ కోడిపిల్లకి ఏం కాలేదు కానీ దీనికైతే చాలా డ్యామేజ్ అయింది. సో చూడండి ఎట్లా బ్లడ్ అయితే వెళ్ళిందో. సో దీనికైతే నేను క్విక్ హీల్ అయితే మా మెడికల్ షాప్లో ఉన్నాను, దాన్ని అయితే ఇప్పుడు స్ప్రే చేస్తున్నాను. ఇదైతే కామన్ మాకు.